తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు సాగుతున్నాయి. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీగా మంత్రులు తరలివచ్చారు. ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొంటున్నారు. ముగింపు వేడుకలను లైవ్ లో చూద్దాం. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా. మూటగట్టుకున్నవాడు పోరాట యోధుడే, మన ప్రియతమ పాలకుడైన వాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ఏడాది సంబురాల్ని అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ప్రేమతో ఆత్మీయంగా సాదరంగా స్వాగతించుకుంటున్నాం. కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా. అను పెరుగక వెనుతిరుగక తను ముందుకు సాగెనురా, తన జీవితం మన కోసమై అంకితమిచ్చెనురా. అన్నా మన కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా. అండతో టీఆర్ఎస్ జెండాతో తెలంగాణ తెచ్చనురా, జనమంతా మెచ్చనురా. అడుగు జీవుల తోడుగా ఈదలందరి నీడగా వృద్ధులందరి కాసనగా కేసీఆర్ నిలిచెనురా. పథకాలతో అభివృద్ధితో పరిపాలన సాగెనురా, బంగారు తెలంగాణ కోసం పాటను వేసెనురా. అన్నా మన కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా. అన్నా మన కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా.
అందరి కాపరిగా సైనికుడై సాగనురా, నాయకుడై నడిచెనురా. త్యాగానికి ప్రతిరూపం కేసీఆర్ ఆదర్శం, అమరవీరుల ఆశయం నెరవేర్చుటి తన లక్ష్యం. పథకాలతో అభివృద్ధితో పరిపాలన సాగెనురా, బంగారు తెలంగాణ కోసం బాటను వేసెనురా. అన్నా మన కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా. అన్నా మన కేసీఆర్ మన కోసం వచ్చెనురా, నిన్న నేడు రేపు మన కోసం నిలుచునురా. పెరుగక వెనుదిరుగక తను ముందుకు సాగెనురా, తన జీవితం మన కోసమై అంకితమిచ్చెనురా. పథకాలతో అభివృద్ధితో పరిపాలన సాగెనురా, బంగారు తెలంగాణ కోసం బాటను వేసెనురా. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల. వచ్చిండు పేదోళ్ళ కన్నీళ్లు దుడవంగా ఉయ్యాలో రామ ఉయ్యాల. కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రామ ఉయ్యాల. వచ్చిండు పేదల కన్నీళ్లు దుడువంగ ఉయ్యాలో రామ ఉయ్యాల. పోషమ్మ మైసమ్మ ముక్కోడి దేవుళ్ళు దీవించి నిన్ను సల్లంగా చూడంగా మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా. దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా. బంజారా ఆడబిడ్డ భలే గొప్ప వాయురు, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ గాయరా. ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ వాయరా. దేకో దేకో రే బాయి షేకు బాబా బేటి షాది, కోదే కోరబాయి షేకు బాబా బేటి షాది. షాది ముబారకుతో మురిసింది తండ్రి మది. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. ముసలల్లా చేతి కర్ర మురిసి మురిసి నడిసెను, వికలాంగుల వితంతులకు ఒడిసె కండ్ల దుఃఖము. వికలాంగుల వితంతులకు ఒడిసె కండ్ల దుఃఖము. గౌడన్నల బతుకులోన కొత్త వెలుగులొచ్చెను, చేనేత కార్మికుల చేతి వృత్తి బతికెను. చేనేత కార్మికుల చేతి వృత్తి బతికెను. బీడు పడ్డ బీడి కార్మికుల బతుకు వెలిగెను. వీడు పడ్డ వీడి కార్మికుల బతుకు వెలిగెను. ఆసరతో ఆదుకున్న ముఖ్యమంత్రికి దండమో. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల. కడిపెండే కాలం ఇంకా చెల్లిపోయినాదిరా, అమ్మ చేతి గోరు ముద్ద హాస్టల్ మెతుకాయరా. అమ్మ చేతి కోరు ముద్ద హాస్టల్ మెతుకాయరా. సంక్షేమ హాస్టల్ తల రాతలనే మార్చరా, సన్న బియ్యమిచ్చి పిల్లల ఆకలినే తీర్చరా. సన్న బియ్యం ఇచ్చి పిల్లల ఆకలినే తీర్చరా. ఇంటిలో ప్రతి మనిషి 6 కేజీల బియ్యము, ఇంటిలో ప్రతి మనిషి 6 కేజీల బియ్యము. అందరి కడుపాకలిని చూసినట్టి నేతరా. మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల. నిజంగానే ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి తెలంగాణ ప్రజా హృదయం
ఆనందంతో పొంగుతున్న రోజు. మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు ESL నరసింహన్ గారు ముఖ్య అతిథిగా వేంచేశారు. గవర్నర్ దంపతుల్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తున్నారు. చీకట్లను తరిమినట్టి చిరుదెవ్వెల ఉత్సవం, ముండ్లను పడగొట్టినట్టి పువ్వుల విజయోత్సవం, మొక్కవోని ప్రజాస్వామ్యం ముగ్ధ మంగళోత్సవం. ఇలాంటి ఉత్సవానికి గౌరవనీయ గవర్నర్ గారు దంపతియుక్తంగా వేంచేయటం చాలా ఆనందదాయకం ఉంటుంది ప్రతి తెలంగాణ గుండె. గవర్నర్ దంపతుల్ని ముఖ్యమంత్రి దంపతులు ఇంకా వేదికపైన పెద్దలు సాదరంగా స్వాగతిస్తున్నారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో. తెలంగాణ గడ్డ మీద తొలి స్వతంత్ర పొద్దు పొడిచెనో, అమరుల చిరునవ్వులే ఆ పొద్దుకు వెలుతురద్దెనో. తెలంగాణ గడ్డ మీద తొలి స్వతంత్ర పొద్దు పొడిచెనో, అమరుల చిరునవ్వులే ఆ పొద్దుకు వెలుతురద్దెనో. నెత్తురు చిందిన చోటే విచ్చుకుంది పచ్చిక, యుద్ధం ముగిసిన భూమిలో నింగికెగసె పతాక. ఒక్కడిలో నినాదమై పోటెత్తిన కదలిక, స్వరాష్ట్రమై స్వపాలనలో ఏడాదికి చేరగా. జూను 2 తెలంగాణ భూమికే స్వతంత్ర కానుక. గౌరమ్మ బతుకమ్మల గౌరవాన్ని పెంచే వేడుక. ఇప్పుడు అత్యంత అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. మన తెలంగాణ రాష్ట్రావతరణ సంబురాల సమాపనోత్సవాన్ని ముగింపు వేడుకలకు ప్రారంభ సూచకంగా ముఖ్య అతిథి గౌరవనీయులు గవర్నర్ గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆరంభ సూచకంగా అందజేస్తున్న. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి, ఎలక్ట్రానిక్ పతంగులు ఎలా ఎగురుతున్నాయో. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఇండ్లల్లో సకినాలు, గ్రౌండ్లలో పతంగులు. అదిగో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. ఆకాశం వైపు చూడండి. అలాగే ప్రత్యేక అలంకరణ మన బుద్ధ విగ్రహం దగ్గర కూడా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అందంగా అలంకరించబడ్డ నౌక కూడా కనిపిస్తోంది. ఈ వెండి తెరల పైన బంగారు తెలంగాణను దీవిస్తూ సాగుతున్నాయి ఈ ఎలక్ట్రానిక్ పతంగులు. నిజంగానే నెక్లెస్ రోడ్డు చుట్టూ ఆ దీపాల వెలుగు మనకు తెలంగాణ రాష్ట్రావతరణ దీపావళిలాగా కనిపిస్తోంది. ఇప్పుడు కళా జాతర సాగనుంది ఈ ప్రధాన వేదిక ముందు నుండి. ముందుగా పోలీస్ కంటింజెంట్ బ్రాస్ పైప్ బ్యాండ్స్తో పాటు అద్భుతమైన ఫార్మేషన్స్తో ఈ మధ్య పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న రీసెంట్లీ పాస్డ్ అవుట్ కంటింజెంట్ కూడా ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. కదలి వస్తోంది బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, ఫార్మేషన్స్, ఆ వెనకే మోటార్ బైక్ రైడర్స్, ఆ తర్వాత రాచ టీవీతో సాగనున్న మౌంటెడ్ పోలీస్, ఆ తర్వాత మన విశ్వ నగరంగా హైదరాబాద్ను దిద్ది తీర్చాలన్న ముఖ్యమంత్రి గారి కలను సాకారం చేసే దిశలో ఎన్నెన్నో ప్రజోపయోగ పథకాల్లో అత్యవసరంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా పర్యవేక్షించి ఏర్పాటు చేసిన మన హోంశాఖ మంత్రులు డీజీపీ గారి నేతృత్వంలో సాగుతున్న షీ టీమ్స్ ఒకటొకటిగా కదిలి వస్తున్నాయి. ఈ బృందాలు ఒకదాని వెనుకొకటి. మీరు ఈ లక్షలాది మంది ప్రజల్ని చూసి మురిసిపోతున్నారు. మరి మెరిసిపోతున్న పతంగులు చూస్తే ఇంకా ఆనందిస్తారు. ఎలక్ట్రానిక్ పతంగులు చూడండి. ఈ రోబో కైట్స్, ఇక్కడ ఉన్న ప్రజల్లో మనం అందరం కూడా మొట్టమొదటిసారి చూస్తున్నాం రోబో కైట్స్ని, మొట్టమొదటిసారి చూస్తున్నాం స్టిల్ట్ వాకర్స్ని.
గాణగడ్డ మీద తొలి స్వతంత్ర పొద్దు పొడిచెను అమరుల చిరునవ్వులే ఆ పొద్దుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల దాకా ఎందరో ప్రజాప్రతినిధులు వేంచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రావతరణ సంబురాల సమాపన ఉత్సవంలో విజయ గీతిక పాడుకుంటూ విజయ ధ్వజాలు ఎగరేసుకుంటూ గౌరవనీయులైన ప్రియతములైన మన ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, అమాత్యవర్యులకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు అందజేస్తూ సాగుతూ వస్తున్నారు ఎందరో ఎందరో. తలపించే శ్రీరామ సాగరు ఇప్పుడు కదలి వస్తున్నాయి బ్రాస్ బ్యాండ్ బృందం. తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది అధునాతన వాహనాల్ని పోలీస్ శాఖకు సొంతం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ బెటాలియన్ 1954 నుండి యూసుఫ్ గూడలో సేవలు అందిస్తోంది. ఫస్ట్ బెటాలియన్, 4th బెటాలియన్, 8th బెటాలియన్, 12th బెటాలియన్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఒకరి తర్వాత ఒకరు కదిలి వస్తున్నారు పోలీసు బ్యాండ్ బృందం. దయచేసి ప్రధాన వేదిక దగ్గరున్న మన సోదరులను వే క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, వేదికపై ఉన్న పెద్దల్ని అభినందిస్తూ ఆశీస్సులు అందుకుంటూ వారిని ఆనందంగా విష్ చేస్తూ సాగుతారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది తెలంగాణ సంబురాల్ని గుండెల నిండా అంబరాన్నంటే ఉత్సాహంతో చేసుకున్న తమ్ముళ్ళు, చెల్లాయిలు దయచేసి వే క్లియర్ చేయండి. అదిగో ఫస్ట్ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఎస్ సంతోష్ హెడ్ క్లార్క్ 1960 నుంచి సేవలు అందిస్తున్నారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అడ్వాన్స్ ఇంక్రిమెంట్ సాధించిన ఈ ఫస్ట్ బెటాలియన్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఈ కళా జాతరలో మొదటి కంటింజెంట్ ఇది, ది ఫస్ట్ కంటింజెంట్. గౌరవనీయులైన గవర్నర్ గారు, గవర్నర్ గారి శ్రీమతి, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి శ్రీమతి లాంటి పెద్దలు సైతం అదిగో పైప్ బ్యాండ్ 4th బెటాలియన్, 8th బెటాలియన్, 12th బెటాలియన్. తొలి దీక్షా ఫలితము స్తూపాలకు రూపమైన రణధీరుల త్యాగము అడుగడుగున అమరత్వమే దాచుకున్న పల్లెలు తెలంగాణ పోరుకు కొడుకులనిచ్చిన తల్లులు స్వతంత్ర్యమాని రాకకు ప్రణమిల్లి పలికే వందనం ప్రగతిని ఒక ప్రమిదలాగా వెలిగించిన నీకు స్వాగతం. 1932 నిజాం జమానా నుంచి సేవలందిస్తూ వస్తున్న హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ సోదరులకు తెలంగాణ రాష్ట్రావతరణ ముగింపు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు. తర్వాత మోటార్ సైకిల్, ఇది వచ్చినాక మోటార్ సైకిల్, మోటార్ రైడర్.
వీణుల విందైన సంగీతమే కాదు, కనువిందైన దృశ్యాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు పోలీస్ బ్యాండ్ బృందం. భగవంతుడు మనకిచ్చిన దేహంలో మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన సంగీతం ఉంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఒక లయ ఉంది, మన గుండె లబ్డబుల్లో ఒక లయ ఉంది. అంటే లయాత్మక జీవితానికి ఆనందాన్ని ఇచ్చే పోలీస్ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ బృందానికి అభినందనలతో జల్దీ జల్దీ బోలో. ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న పోలీస్ పైప్ బ్యాండ్, బ్రాస్ బ్యాండ్ తర్వాత కథలు వస్తుంది. పోలీస్ నేనున్నానంటూ పెట్రోలింగ్లో, సందుల్లో సైతం, వీధుల్లో సైతం మేము ఉన్నామని సాగుతున్నే మోటార్ బైక్స్ ఒకసారి చూడండి. जश्न तेलंगाना की आज की शाम में पाइप बैंड और ब्रास बैंड ने 4 चांद लगा दिए और इसके बाद आपके सामने पेश है मोटरसाइकिल पर सवार इन जवानों का ये खूबसूरत दस्ता. మోటార్ బైక్ రైడర్స్, ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అద్భుతంగా పోలీసులు కేవలం లాండర్ అదిగో వెనకే వస్తున్నాయి. ఒక్కసారి చూడండి, ట్యాంకు బండిపై రాత్స టీవీ కదలి వస్తుందా అన్నట్టుగా ఈ మౌంటెడ్ పోలీసును చూస్తూ ఉంటే 100 ఏళ్ల క్రితం చరిత్ర గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న మోటార్ బైక్స్ ఆవిష్కరించబడి కేవలం 100 ఏండ్లే అయింది. అంతకుముందు అన్నిటికీ రాచ టీవీతో సాగే గుర్రాలే మనకు శరణ్యం. మన చరిత్రలో ఎంతో